స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైందని గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రామ్నగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని పిలుపునిచ్చారన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని యాత్రను నిర్వహిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు తిరంగా యాత్రగా కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరవేసుకోవాలని ప్రధానమంత్రి గారు స్వయంగా దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం పేరు మీద ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా, వివిధ సామాజిక సంస్థలు అందరూ కలిసి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జయప్రదం చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించారు. అందులో భాగంగానే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క తిరంగా యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మనకందరికీ తెలుసు, మనము ఇటీవలనే 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. 75 సంవత్సరాలు స్వాతంత్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి గారు ప్రతి జాతీయ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే భారత ప్రభుత్వం తరఫున, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈ యొక్క తిరంగా యాత్రల పేరు మీద మోటార్ సైకిల్ యాత్రలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దేశమంతా కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు దేశ సమగ్రత, సమైక్యత కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ తరము, నవతరము, యువతరాన్ని కూడా దేశ స్వాతంత్ర ఉత్సవాలకు సంబంధించినటువంటి చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అనేక ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా జరుగుతాయి. 15వ తేదీ కూడా అంతటా కూడా ఈ యొక్క అందరి ఇండ్ల మీద కూడా జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. చాలామంది ఈరోజే ప్రారంభించారు. నేను తెలుగు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, 15 ఆగస్టు దేశ స్వాతంత్ర దినోత్సవ పండుగలో మీరు కూడా భాగస్వాములు కండి. మీ ఇళ్ళ మీద కూడా జాతీయ పతాకాలు అందరూ కూడా ఎగరవేయాలని, అది రేపటి నుంచే 12, 13, 14 తేదీల నుంచే ఈ జాతీయ పతాకాలు ఎగరవేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాల్సిందిగా తెలుగు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.